దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం రోజు వింటూ ఉన్నారండి. మమ్మీ వాగ్దానం ఇస్తుంది, దైవజనరాలు ఇస్తుంది, బాగానే ఉంది అని అనుకుంటున్నారా? కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు వాగ్దానం ఇస్తున్నప్పుడు దేవుని స్వరం ఆయన నాతో మాట్లాడాలా, మాతో మాట్లాడాలి, మీతో మాట్లాడాలి. ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ సమస్యలు ఏంటి, నీ బాధలు ఏంటి, నీ కష్టాలు ఏంటి, నీ వేదనలు ఏంటి, నీ రోగాలు ఏంటి, నీ నిందలు ఏంటి? ఆయన కృప చూపే దేవుడు కదా. ఆయన నష్టపరుస్తాడా? నేను వదిలిపెట్టేస్తాడా? లేదు, నీ పక్షంగా కృప చూపుతాడు. ముఖ్యంగా ఈరోజు ఏ స్థితిలో మీరున్నా భయపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ఓడిపోవద్దు, నష్టపోవద్దు. ఎందుకంటే దేవుని ప్రేమ నిన్ను ముట్టబోతుంది, ఆయన కనికరం నీపై దిగిరాబోతుంది. తల్లి తండ్రి విడిచిన దేవుడు నిన్ను విడువడి ఎడబాయడు. ఆయన నిత్య కృప నీకు చూపబోతున్నాడు. బహుబలమైన కార్యం, రక్షణ కార్యం నీలో, నీ కుటుంబం, నా పిల్లలు ఇంకా రక్షణ పొందల, నా ఇంటి వారు. యేసు రక్షకుడు నేను రక్షించడమే కాక నీ ఇల్లంతా రక్షించబడి ఎంతమంది మీరు హృదయాన్ని ఏసైకిస్తారు మీ జీవితాల రక్షణ కార్యం. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నానండి, మనందరం విందాం. 14వ కీర్తన 6వ వచనం. బాధపడి వారి ఆలోచన మీరు తృణీకరించదు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మన ఆలోచన ఎవరు తృణీకరించినా, మనుషుల ఆలోచన తృణీకరించిన దేవుడు మనకు ఆశ్రయం. ఎట్టి బాధలో నువ్వు ఉన్నా, నిన్ను ఎంతమంది తృణీకరించినా నేను నీకు ఆశ్రయం, నేను నీ కండ, నేను నీ బలం, నేను నీ ధైర్యం, నేను నీ కొండ, నేను నీ పక్షంగా ఉన్నా. ఎందుకు భయపడుతున్నావు? ఎవరన్నారండి ఈ మాట? అందరూ నిన్ను తృణీకరించిన ఆయనే నీ ఆశ్రయం, నా ఆశ్రయం. మనుషులు మనల్ని మనం ఒకవేళ ఎవరినైనా తృణీకరించామా అది కూడా ఒప్పుకుందాం కదండి. దేవుడు అంటున్నాడు, నీ ప్రతి విషయంలో, నీ ప్రతి సమస్యలో నేను నీకు ఆశ్రయంగా ఉంటా. నీ ప్రతి కష్టములో, దుఃఖములో, బాధలో, వేదనలో అన్నిట్లో నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నీకు అండగా ఉంటాను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు, అవి ఉన్నతమైనవి నీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ప్రతి విషయంలో నేను ఆశ్రయముగా ఉండేదను. నీ ప్రతి సమస్యలో నీ ప్రతి కష్టంలో నేను నీకు ఆశ్రయంగా ఉందును. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆయనే ఉంటే ఎవరినికి అక్కర్లా, దేవుడు నీకు విజయం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. మరి రోజు మార్నింగ్ ఈవినింగ్ మీరు లైవ్లో పాలు పొందాలి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ జరుగుతుంది, రండి. ఎక్కడి వచ్చినా పాలు పొందొచ్చు. దేవుని కృప మనందరినీ నడిపించబోతుంది. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలు, జీవితాలు పట్టబడి, రక్షించబడి, మారు మనసు పొంది బాగుపడాలి. త్రాగుడి, వ్యసనము, జూదం, పాపంలో ఉన్నవారు విడుదల పొందాలి. నానావిధ రోగములతో ఉన్నవారు యేసు పొందిన గాయముల చేత స్వస్థత పొందాలి. గర్భం లేని గర్భాలు తెరువయ్యా, పిల్లలు లేని కుటుంబాలను దీవించయ్యా. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టయ్యా. ఎంతమంది బిడ్డలు అప్పులతో మునిగున్నారు, విడుదల దయచే. ఇల్లు లేక, వాకిలు లేక బాధపడే వారికి సహాయం, దిక్కులేని వారికి సహాయం, దరిద్రతలో ఉన్న వారికి సహాయం, పేదవారికి సహాయం. అయ్యా, ఆశ్రయం లేని వారికి ఆశ్రయంగా ఉండు. భారతదేశ ప్రజల్ని కాపాడి రక్షించి, మా దేశ నాయకులని ఆయన వారి పరిపాలనలో సమాధానం, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి, ఇతర దేశాలు ఎవరెవరికి వాగ్దానం వింటున్నారో వారి జీవితాలకు విడుదల, వారి గృహాలు కొనుక్కునే విషయాలు, ఆ ఉద్యోగ విషయాల్లో, వారి ఆర్థిక విషయాలు, వారి ఆరోగ్య విషయాలు, ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నా వారికి విడుదలని, అద్భుతాన్ని జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వివాహం కావట్లేదని ఏడుస్తున్న బిడ్డల జీవితాల్లో చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, ఏ కుటుంబంలో శోధకుడున్న తొలగించండి. భారతదేశ ప్రజలని, క్రైస్తవ సంఘాలని ఉజ్జీవింపజేయండి. అంతేకాక ప్రభా, దైవజనులు వారి కుటుంబాలను మీరు కట్టి కాపాడండి మరి ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఒక ఉజ్జీవం లేవాలి, ఒక జాషువా జనరేషన్ లేవాలి, అపోస్తుల మినిస్ట్రీ రావాలి, అది జరిగించండి. అంతేగాక కల్వరి మినిస్ట్రీని మీరు రైజ్ చేసి నా దాసుని మీద, నా మీద, నా పిల్లల మీద, మా కుటుంబం మీద నీ కృప కాపుదల మాతో ఉంచండి. జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్స్లో మీరు ఉండండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తున్నాం, వారి దాంపత్యం సమృద్ధి కలిగిన కృపతో నింపబడాలి. అయ్యా, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారిని ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం వారు ఉందురుగాక, నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడిన గాక. మరొకసారి ప్రభా, ప్రతిదీ మీ చేతిలో పెడుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం ఉదయం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మార్నింగ్ ఈవినింగ్ మీకు లైవ్ వస్తుంది. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ వచ్చి పాలు పొందండి. అంతేకాక ఫిబ్రవరి 7, 8, 9 3 దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవ సువార్త మహాసభలు, కుటుంబాలుగా పాలు పొంది ఎక్కడి నుండి రావాలన్నా ట్రైన్ ఫెసిలిటీ, ఇక్కడ కూడా మీకు చక్కటి అకామిడేషన్, భోజనాలు అన్ని ప్రభు సిద్ధపరిచాడు. 3 దినాలు దేవునితో సహవాసం 7, 8, 9 ఫిబ్రవరి అద్భుతమైన సభలు బెల్లంపల్లిలో. మరి 10, 11, 12, 13 4 దినాలు కూడా గుంటూరు అండి. గుంటూరులో అద్భుతమైన సువార్త ఉజ్జీవ సభలు.
ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి నల్లపాడు రోడ్, మీ అందరికి తెలుసు, మెట్టు మల్లారెడ్డి గారి స్థలం, నల్లపాడు రోడ్ మిర్చి యార్డ్ ప్రక్కన, నల్లపాడు రోడ్ మిర్చి యార్డ్ ప్రక్కన ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకే సభ ప్రారంభం. మీరు మీ కుటుంబాలతో గుంటూరు సభలకు పాలు పొందండి, ప్రార్థించండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.